నమస్తే అండి, నేను రజాక్. నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళినారు. ఏమైనా ఉపయోగం ఉందా? రాష్ట్రానికి ఏమైనా కంపెనీలు తీసుకొస్తా ఉన్నారా? లాస్ట్ టైం అయితే కనుక చల్లగా ఉంది అన్నారు. ఇట్స్ ఏ లెంతీ క్వశ్చన్ అన్నారు. మరి ఈసారి చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఏమైనా అన్నారా? అసలు దావోస్లో ఏం కథ నడుస్తూ ఉంది? ఎందుకంటే అసలే చలికాలం, గడ్డగట్టేంత చలి. అక్కడికి వెళ్ళాలంటే కనుక రకరకాల వస్త్రాలు ధరించాల్సి ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటో మరి ఏ వస్త్రాలు, ఆయన ఎప్పుడు రెగ్యులర్గా వేసేటటువంటి ఏదైతే ఆ బట్టలు ఉంటాయో వాటిని మాత్రమే వేసుకొని వెళ్ళినారు. ఆయన ఎక్కడికి వెళ్తున్నా సార్. సో మీకు కనిపిస్తూ ఉంది కదా, అక్కడ కూర్చుంది చంద్రబాబు నాయుడు గారు ఫారెన్ డిగ్నిటరీస్తో కూర్చొని మాట్లాడడం జరుగుతుంది అనమాట. ఇదిగోండి. సో ఇదొకటి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి అక్కడ కలిసి వాళ్ళందరితో మాట్లాడడం జరుగుతుంది. ఇదంతా కూడా ఇప్పుడు దావోస్లో నడుస్తున్నటువంటి కథ. అసలు ఏం జరుగుతుంది దావోస్లో? మనందరికీ కూడా తెలిసిందే, లాస్ట్ టైం దావోస్కి వెళ్ళినారు. అలాగే ఆంధ్రాలో కూడా భారీ స్థాయిలో ఈ పెట్టుబడులు తీసుకురావడం కోసం చెప్పేసి మన లాస్ట్ టైం ఒకటి నిర్వహించడం జరిగింది. సో దీంతో రాష్ట్రంలోకి అయితే పెట్టుబడుల వరద అయితే వచ్చింది. దాని యొక్క కారణంగానే మనకి మన వైజాగ్కి సంబంధించి గూగుల్ డేటా సెంటర్ రావడం జరిగింది. దాదాపు 1,30,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్మెంట్ అయితే ఆడ పెట్టడం అయితే జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళారు. పక్క రాష్ట్రాల నుంచి, మన తమిళనాడు నుంచి కావచ్చు, కర్ణాటక నుంచి కావచ్చు, హైదరాబాద్ తెలంగాణ నుంచి కావచ్చు, అలాగే మన నార్త్ స్టేట్స్ నుంచి కూడా దాదాపు మన దేశం నుంచి 10 రాష్ట్రాల నుంచి అయితే ఈ దావోస్ పర్యటనకి వెళ్ళడం అయితే జరిగింది. కానీ అక్కడ వచ్చినటువంటి కంపెనీలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఫారెన్ పారిశ్రామికవేత్తలు కావచ్చు, వీళ్ళంతా కూడా చంద్రబాబు నాయుడు గారి వైపు వీళ్ళ చూపు ఉంది అన్నట్లుగా వార్త యొక్క సారాంశం. నిజంగా అంత ఉందా అంటే ఎస్ ఉంది. ఓ పక్క మీరు గమనించినట్లయితే అమరావతిలో మన క్వాంటమ్ వ్యాలీ నిర్మిస్తూ ఉన్నారు. అలాగే ఈ అమరావతి ఏదైతే ఉందో ఇది మ్యాన్ మేడ్ క్యాపిటల్. అవన్నీ ఇంతకుముందు అప్పుడు హైదరాబాద్ కావచ్చు, మిగిలిన అన్నీ కూడా ఏంటంటే అవి కొంత ప్రాంతం డెవలప్ అయిన తర్వాత దాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళినారు. కానీ ఇక్కడ వచ్చేసి పర్టికులర్గా ఒక మనిషి తన యొక్క ఆలోచన బుద్ధితో దీన్ని తయారు చేయించడం జరుగుతూ ఉంది. మరి ఈయన ఎందుకు మన రాష్ట్రం వైపు ఆ దేశాలకి సంబంధించినటువంటి కంపెనీలన్నీ కూడా చూస్తున్నాయి అంటే, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన చెప్తుంది అదే, ఇక్కడ ప్రతిదీ ఉంటుంది, ప్రతిదీ కూడా జరుగుతుంది, ప్రతిదీ కూడా ఇక్కడ ఉత్పత్తి అవుతుంది, భవిష్యత్తు అంతా కూడా ఆంధ్రాలో ఉంది అని చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. మీరు అడగవచ్చు, వైసీపీ హయాంలో కూడా దావోస్కి వెళ్ళారు కదా, పెట్టుబడులు తెచ్చారని చెప్పారు కదా, వైజాగ్లో సమ్మిట్ కూడా నిర్వహించినారు కదా, గ్లోబల్ సమ్మిట్ లాంటిది ఏదో. మరి ఏమైందంటే అసమైంది. ఒకటి, ప్రపంచ వేదికల మీద మన దేశంలో ఒక నరేంద్ర మోడీ గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు ఆ స్థాయి వ్యక్తులు. ఎందుకంటే ఒక మైక్రోసాఫ్ట్ అధినేతతో, బిల్ గేట్స్తో డైరెక్ట్గా మాట్లాడగలిగిన, లేదంటే గూగుల్ సీఈఓతో డైరెక్ట్గా మాట్లాడగలిగిన, లేదంటే మైక్రోసాఫ్ట్ సీఈఓతో కావచ్చు, మరి ఏదైనా కంపెనీకి సంబంధించిన సీఈఓలతో డైరెక్ట్గా మాట్లాడగలిగేంత క్యాలిబర్ ఉన్నటువంటి వ్యక్తి. ఇతర దేశాల్లో మన దేశం నుంచి కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రతినిధులతో వాళ్ళు పట్టించుకోరు. కానీ ఇక్కడ పర్టికులర్గా చంద్రబాబు నాయుడు గారిని పట్టించుకోవడానికి కారణం ఏంటంటే ఆయన యొక్క ట్రాక్ రికార్డ్ అని చెప్తాను నేను. సో ఇక్కడ మనం పొగడ్డమో తిట్టడమో ఇది కాదు ఇక్కడ మ్యాటర్. ఎటొచ్చి నాకున్నటువంటి ఆలోచన ఏంటంటే, ఇప్పుడు దాదాపు లాస్ట్ టైం వచ్చేసి 13-14 లక్షల కోట్లు తెచ్చారు. ఈసారి ఒక 20 నుంచి 25 లక్షల కోట్లు తీసుకురావాలి. 2-3 సంవత్సరాల్లో ఎంఓయూలు చేయించాలి, గ్రౌండ్లో కంపెనీలు పెట్టాలి. దాని ఫలితమే మొన్న కాగ్నిజెంట్ వచ్చేసి కొన్ని వేల కోట్లతో ఇక్కడ క్యాంపస్లు నిర్మించడం, అలాగే క్యాంపా కంపెనీ నిర్మించడం, అలాగే అనేక రకాల ఇప్పుడు గ్రీన్ అమ్మోనియా లాంటివి ఏవో తయారవుతున్నాయి. ఇవన్నీ కూడా ఆ విధంగా జరిగినాయి. సో గ్రీన్ ఎనర్జీని భారీ స్థాయిలో ప్రమోట్ చేయడానికి కారణంగా మన గ్రీన్ అమ్మోనియా నడిచిందనమాట. సో అలాంటిది జరుగుతూ ఉంది. ఇప్పుడు మనకు ఉన్నటువంటి అప్డేట్ ఏంటంటే, ఏపీలో వచ్చేసి ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్కు యుఏఈ అంగీకారం చెప్పడం జరిగింది. ఫుడ్ ప్రాసెసింగ్, ఇక్కడంతా కూడా ఫుడ్ ప్రాసెసింగ్ ఏర్పాటు చేసేలా అత్యంత భారీ స్థాయిలో పరిశ్రమలు మన అమరావతిలో పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించినటువంటి ఆర్థిక మంత్రి అల్ మర్రీతో సీఎం చంద్రబాబు నాయుడు గారు భేటీ అవ్వడం జరిగింది. అలాగే మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుపై కూడా చర్చలు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఏంటి, ఈ చర్చలు ఏంటి, ఏం నడుస్తుందో అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతా ఉన్నాను. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు దావోస్లో పర్యటిస్తున్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి రోజు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి యుఏఈ మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడంపై చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో యుఏఈ దుబాయ్ ఫుడ్ క్లస్టర్స్ ఏర్పాటు చేసేందుకు అల్మర్రీ అంగీకారం తెలిపారు. అలాగే యుఏఈకి చెందినటువంటి సుమారు 40 సంస్థలు ఏపీలో ఏర్పాటు చేసేలా తోడ్పాటు అందిస్తామన్నారు. మరోవైపు ఆహార భద్రత, అలాగే లాజిస్టిక్స్,
పోర్ట్ ఆధారిత పరిశ్రమలు, పునరుత్పాదక శక్తి, పట్టణాభివృద్ధి, పర్యాటకం, మౌలిక వసతుల రంగాల్లో పెట్టుబడులు అవకాశాలను అల్మర్రీకి ముఖ్యమంత్రి వివరించారు. యుఏఈకి చెందినటువంటి షరఫ్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్లో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై చర్చ జరిగింది. అలాగే లైట్ గేజ్ స్టీల్ ఫ్రేమింగ్ సాంకేతికతతో అమరావతిలో ఆధునిక నిర్మాణ యూనిట్ ఏర్పాటు, అలాగే డీసీ వరల్డ్తో కలిసి ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద స్థాయి పోర్టు టెర్మినల్స్ ఏర్పాటు చేయడం, అలాగే లాజిస్టిక్స్ మౌలిక వసతులు అభివృద్ధి చేయడం, అలాగే ఏడిఎన్ఓసి సంస్థల ద్వారా ఫ్లోటింగ్ స్టోరేజ్, అలాగే ఇంకా రీగ్యాసిఫికేషన్ యూనిట్ని ఏర్పాటు చేయడం, విశాఖలో లూలు గ్రూప్ మెగా షాపింగ్ మాల్ నిర్మాణం పైన కూడా చర్చలు చేశారు. ఇక యుఏఈతో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు, ఎగుమతులు మరింత వేగంగా పెరుగుతాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన యుఏఈ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ భవిష్యత్తులో యుఏఈ ఈ ప్రభుత్వంతో, ఆంధ్ర ప్రభుత్వంతో పాటు ప్రముఖ సంస్థల భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు పూర్తి సహకారం అందిస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ గారు, అలాగే పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు పాల్గొనడం అయితే జరిగింది. సో ఈ విధంగా యుఏఈకి సంబంధించి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించినటువంటి ఆ దేశానికి సంబంధించినటువంటి మినిస్టర్స్తో నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఫొటోస్ అలాగే ఇవన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవడం అయితే జరుగుతుంది. సో అదేవిధంగా ఇంకా దావోస్లో రెండో రోజులో కూడా కీలక చర్చలు అయితే చేయడం జరిగిందనమాట. ఐబిఎం, గూగుల్ క్లౌడ్ వంటి సంస్థల ప్రతినిధులతో భేటీలు ఏర్పాటు చేసినారు. ఏపీ బ్రాండ్ ఇమేజ్ మరింత పెంచేలా రౌండ్ టేబుల్ సమావేశాలు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో దీంట్లో ఏర్పాటు చేసినారు, దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం పర్యటనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడులు ఆకర్షించడం, ఆధునిక సాంకేతికత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ వంటి అంశాలపై దృష్టి సారించారు. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశంపై ఆయన మాట్లాడడం కూడా జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా ఎదిగిన విధానానికి సంబంధించి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి సంబంధించి, పోర్టు ఆధారిత అభివృద్ధికి సంబంధించి, ఎందుకంటే మనకి చాలా పెద్ద పోర్టు ఉంది కదా, సో కోస్టల్ ఏరియా ఉందని చెప్పేసి దానికి సంబంధించి మౌలిక వసతుల కల్పన, మానవ వనరుల నైపుణ్యంపై వివరించడం జరిగింది. ఆ తర్వాత జరిగే ఇండియా లౌంజ్ ప్రారంభ కార్యక్రమంలో కూడా పాల్గొని ప్రపంచ పెట్టుబడిదారులతో పరస్పర చర్చలు కూడా జరపనుండడం తెలుస్తోంది. ఆ తర్వాత దిగ్గజ ఐటీ సంస్థ అయినటువంటి ఐబిఎం చైర్మన్ సిఇఓ అరవింద్ కృష్ణతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. అలాగే గూగుల్ క్లౌడ్ సిఇఓ థామస్ కురియన్తో కూడా సీఎం సమావేశమయ్యారు. దావోస్ కాంగ్రెస్ సెంటర్లో వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ డారెన్ ట్యాంక్, అలాగే అనిల్ మూర్తిలతో కూడా సీఎం సమావేశం అవడం జరిగింది. అలాగే జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ ఎండి సజ్జన్ జిందాల్తో, జేఎస్డబ్ల్యూ సిమెంట్స్, పెయింట్స్ సంస్థల ఎండి పార్థ్ జిందాల్తో కూడా భేటీ అవడం జరిగింది. సో అంతర్జాతీయ కంటైనర్ లాజిస్టిక్స్ సంస్థ మోలార్ మేక్స్వే సిఇఓ విన్సెంట్ క్లర్క్తో కూడా సీఎం సమావేశమయ్యారు. పలువురితో జరిగినటువంటి 1-to-1 సమావేశాలతో మంత్రి నారా లోకేష్ గారు, టీజీ భరత్ గారు కూడా పాల్గొనడం జరిగింది. విజన్ టు వెలాసిటీ డెప్లాయింగ్ ఇన్నోవేషన్ ఎట్ స్కేల్ పేరిట నిర్వహించే కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవడం జరిగింది. అలాగే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రీనర్ కార్యక్రమం, ప్రత్యేక రౌండ్ టేబుల్ సమావేశాలు ఇవన్నీ కూడా చేయడం జరిగింది. సో మొత్తానికి వచ్చేసి చాలా భారీ స్థాయిలోనే దావోస్లో అయితే ఈయన చంద్రబాబు నాయుడు గారు అయితే చేయడం జరుగుతూ ఉంది. ఇది గొప్ప విషయం. ఎందుకంటే చలి పుడుతుంది, మేము వెళ్ళలేం, చలి పుడుతుంది, ఇక్కడికి వెళ్ళి ఏం చేయాలో తెలియట్లేదు, చలి పుడుతుంది, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, సో చలి పుడుతుంది, మేము ఇంకేం చేయలేము అని చెప్పేసి వాళ్ళు ఒక పక్క ఉంటే, కాదు నాకు 70 ఏళ్ళ వయసు వచ్చినా కానీ నేను ఎక్కడ కూడా తగ్గను, నేనేంటో చూపిస్తా, నా పనితనం ఏంటో చూపిస్తా, రాష్ట్రంలో ఎలాంటివి తీసుకురావాలి నేను చేస్తా అని చెప్పేసి క్లియర్గా చేసి చూపిస్తున్నాడు ఆ పెద్ద ఆయన. కాబట్టి డిఫరెన్స్ మనం బేరేజ్ వేసుకోవచ్చు, అసలు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుందని చెప్పడం. ఒకటైతే వాస్తవం, ఈ రోజున ఈ వార్తను కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్లో ఉంచలేకపోయినారు, ఉండనియట్లేదు. ఎక్కడా కూడా ఆయన వెళ్ళినటువంటి అప్డేట్స్కి సంబంధించి పెద్దగా సర్క్యులేట్ కూడా కావట్లేదు. ఎందుకు? అది సర్క్యులేట్ అయితే కూటమి ప్రభుత్వానికి సంబంధించి పాజిటివిటీ అనేది రాకుండా పోతుంది. దావోస్ ఎందుకు వెళ్ళినాడు, దేనికోసం వెళ్ళినాడు అని చెప్పేసి దాని మీద వాళ్ళు విష ప్రచారాలు, ఏంటి డబ్బులు దోచుకుంటాకి వెళ్ళినాడు, ఇంకేదో సాధించుకోవడానికి వెళ్ళాడు, సంపద కోసం వెళ్ళాడని చెప్పేసి ఒక విష ప్రచారానికి తెరదేస్తున్నారు. అదంత అబద్ధం. ఇదనమాట గూగుల్ సీఈఓలతో, అమెజాన్ సీఈఓలతో, ఆ సీఈఓతో, ఈ సీఈఓతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి మన రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు పెట్టించే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు అన్నింటినీ కూడా ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో గట్టిగానే ప్లాన్ చేసినారు. ఎందుకంటే మొన్నటికి మొన్న మన రాష్ట్రంలో వైజాగ్లో భారీ స్థాయిలో ఈ పరిశ్రమలు పెట్టించడం కోసం చెప్పేసి ఎంత పెద్ద ఈవెంట్ నిర్వహించినారో మీరు చూశారు కదా. కట్ చేస్తే 2-3 నెలలు కూడా కాకముందే
మళ్ళీ దావోస్ వెళ్ళిపోయి పెట్టుబడులు పెట్టడం. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్తారంటే పక్క రాష్ట్రాలు ఎందుకు వెళ్ళలేరంటే ఆయనకు అక్కడ ఉన్నటువంటి క్రేజ్, ఆయనకు ఉన్నటువంటి చరిష్మా, ఆయన ఎవరితో మాట్లాడినా ఆ వ్యక్తులను ఇక్కడికి తీసుకొచ్చేయగలరు. సో ఆ క్రెడిబిలిటీ ఉంది కాబట్టి ఆ క్రెడిబిలిటీ ఈ రోజున దాన్ని ఉపయోగించుకొని ఈ రోజున ఆయన అక్కడ అంతమందిని తీసుకురావడం అయితే జరుగుతుంది. సో ఇదనమాట దావోస్కి సంబంధించిన పర్యటన వివరాలు. మొత్తానికైతే మామూలుగా అయితే లేదు. గూగుల్ క్లౌడ్ వంటి సంస్థల ప్రతినిధులతో భేటీ అవ్వడం జరుగుతుంది. అలాగే ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి అనేక మంది కంపెనీ సంబంధించినటువంటి ఒక్కొక్కరిని కూడా కలవడం జరుగుతోంది. అలాగే మన యుఏఈకి సంబంధించినటువంటి ఆర్థిక మంత్రులతో కలవడం జరుగుతుంది. ఫుడ్ ప్రాసెసింగ్ క్లస్టర్స్ మనకి ఏర్పాటు చేయబోతున్నారు. ఎస్, రాబో రోజుల్లో ఆంధ్రాలో పెట్టుబడులు వర్షం కురవబోతున్నట్టుగా ఈ వార్త యొక్క సారాంశం. కాబట్టి మంచి జరుగుతుంది.